వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మరాజు గారు క్షమాగుణం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పారు. క్షమాగుణం అనేది పెద్దవారిలో మాత్రమే కాదు, చిన్నవారిలో కూడా ఉండవలసినదే, ఉంటుంది కూడా. ఎక్కడ అంటే పెద్దవారు చిన్నవారిని వారు చేసినటువంటి తప్పుకు వారిని శిక్షించగా వారు కాస్త ఆలోచించాలి. నన్ను ఎందుకు శిక్షించారు, నన్ను ఎందుకు దండించారు, ఈ దండన అది సరియేనా అని ఆలోచించి తన దండన సరి అయినదిని తను భావించిన తర్వాత వారిని శరణు కోరాలి. ఈ శరణు కోరటమే, ఈ విధంగా ఆలోచించటమే క్షమాగుణము అని తను చెప్పాడు. ఒకవేళ ఇటువంటి క్షమాగుణం లేకపోతే ఒకరిని దండించారని మరొకరు, వారిని దండించారని మరొకరు, ఈ విధంగా పరస్పరంగా ఒకరినొకరు వధించుకుంటూ పోతే అక్కడ ఎక్కడ కూడా ప్రజాసంతతి అనేది మిగలదు. ప్రజలందరూ కూడా త్వరగా చనిపోతారు కదా. అందుకోసం క్షమాగుణం వలన మాత్రమే ఈ మానవాళి సమస్తం కూడా నిలబడి ఉన్నది. తాక్షిపేరన్ ప్రజా సర్వాః క్షిప్రం ద్రౌపది తాదృశే తస్మాత్ మన్యుర్వినాశాయ ప్రజానామభవాయ చ. ఒకవేళ రాజు తనకు కోపం వచ్చిన వెంటనే అందరిని కూడా వధిస్తూ పోతే ప్రజలందరూ కూడా నష్టులైపోతారు. అందువలన క్రోధం అనేది ప్రజల యొక్క వినాశానికి కారణం. తస్మాత్ మన్యుః వినాశాయ. సమస్త మానవాళి యొక్క, సమస్త ప్రపంచం యొక్క నాశనానికి కారణం ఏమిటంటే కోపము. ప్రజానాం అభవాయచ. ప్రజలెవరు కూడా లేకపోతారు కదా. కాబట్టి రాజ్యం సుభిక్షంగా ఉండాలన్నా, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్నా కూడా క్షమాగుణం అనేది అన్నిటా అందరిలోనూ ఉండాలి. యస్మాత్ లోకే దృశ్యంతే క్షమిణః పృథివీ సమాః తస్మాత్ జన్మ చ భూతానాం భవశ్చ ప్రతిపద్యతే. ఒకరు ఏదైనా తప్పు చేశారని అనే క్రోధంతో వెంటనే వారిని వధిస్తూ పోతే, తప్పు ఎవరు చేస్తారు అంటే సాధారణంగా మనిషి తన పుట్టుక నుండి ప్రారంభించి తను తప్పులు చేస్తూనే ఉంటాడు. చిన్నపిల్లవాడు తను తప్పులు చేస్తాడు, ఆ తప్పు చేసిన వెంటనే వాడిని శిక్షిస్తూ పోతే, అలాగే దంపతులు తప్పు చేస్తారు, ఆ తప్పు చేసిన వెంటనే వారిని శిక్షిస్తూ పోతే మానవుల యొక్క పుట్టుక అనేదే లేదు. మనిషి పుట్టకపోతే ప్రపంచం ఎందుకు? కాబట్టి క్షమాగుణం వలన మాత్రమే, అనగా క్షమాగుణం కూడా అది విహితం. ఇదంతా విషయాన్ని తర్వాత కూడా ఇంకా విస్తారంగా చెప్పబోతున్నారు. క్షమాగుణం వలన మాత్రమే ప్రపంచంలో మనిషి అనేవాడు పెరగగలడు. క్షంతవ్యం పురుషేణేహ సర్వాపత్సు సుశోభనే క్షమావతాం హి భూతానాం జన్మ చైవ ప్రకీర్తితం. అందుకోసమే ఓ ద్రౌపది, మానవుడు ఈ లోకంలో ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ కూడా సహనాన్ని ప్రదర్శించాలి. అలాగే ఒరిమి అనగా క్షమాగుణం. ఇటువంటి ప్రాణులు జన్మలో, ఇటువంటి ప్రాణులనే ప్రపంచంలో అందరూ కూడా మెచ్చుకుంటారు. ఎవడైతే అధికమైనటువంటి క్రోధాన్ని పొంది ఉంటాడో వాడిని నిందిస్తాడు, క్షమాగుణాన్ని కలిగిన వాడిని ప్రపంచంలో అందరూ కూడా ప్రశంసిస్తారు. ఆకృష్టః తాడితః క్రుద్ధః క్షమతేయో బలీయసా యశ్చ నిత్యం జితక్రోధో విద్వాన్ ఉత్తమ పూరుషః ప్రభావవానపి నరః తస్య లోకాః సనాతనః. ఒకడుంటాడు, వాడిని తనకన్నా బలవంతుడు లేకపోతే తన యజమాని వాడిని దండిస్తాడు. అలా దండించినప్పటికీ కూడా, ఎంత తిట్టినప్పటికీ కూడా దాసుడైన వాడు వారి యొక్క యజమాని యొక్క దండనను సహించాలి. లేకపోతే వీడికి తిరిగి అతన్ని దండించే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, బలం కలిగిన వాడైనప్పటికీ కూడా యజమానికి వినయంతో తను యజమాని దగ్గర ప్రవర్తించాలి. ఆ విధంగా ప్రవర్తించకపోతే దాసుడు యజమాని అనే భావమే లేదు. అందరూ సమానమనేది ఆ వాదన సరి అయింది కాదు. ఎందుకంటే అందరూ సమానులే అయిపోతే, అందరికీ ఒకే విధమైనటువంటి యోగ్యతయే ఉంటే అందరి దగ్గర కూడా దైహికమైనటువంటి బలం కానీ
బుద్ధిబలం కానీ, చివరికి ధనధాన్యాది సంపదలన్నీ కూడా అందరికీ సమానంగా ఉండవలసింది. కానీ ఎవరి దగ్గర అలా లేదు అంటే దానికి అర్థం ఏమిటంటే అందరూ ఎప్పుడూ సమానం కాదు. అందరిలో కూడా తారతమ్యమైన స్వభావ సిద్ధం, స్వతసిద్ధం. ఆ తారతమ్యానికి అనుగుణంగానే పరమాత్మ అందరికి కూడా ఒక్కొక్క బలాన్ని, ఒక్కొక్క సంపదలను ఇస్తూ ఉంటాడు. అందుకోసం యజమాని ద్వారా వచ్చేటువంటి శిక్షలను భృత్యుడు తను భరించాలి. అప్పుడు మాత్రమే వాడు ఉత్తమ పురుషుడు అవుతాడు. ఒకసారి శిక్షిస్తే రెండవసారి శిక్షించినా కూడా, మూడవసారి శిక్షించినా కూడా వాడు ఎటువంటి ద్రోహాన్ని చేయకుండా ఉన్నప్పుడే యజమాని ఆ భృత్యుని పైన అధికమైనటువంటి ప్రీతిని పొంది వాడికి ఇంకా ఎక్కువైనటువంటి ధనాన్ని ఇస్తాడు, వాడిపైన విశ్వాసాన్ని ఇస్తాడు. అలా దండించడాన్ని తను ఆపుతాడు. అలాగే ఒకసారి దండనను పొందిన భృత్యుడు కూడా అదే తప్పులను చేయడు కదా. ఈ విధంగా క్షమాగుణం అనేది అన్నిటా కూడా ఇది గుణమే. క్రోధన స్వల్ప విజ్ఞాన ప్రేత్య చేహచ నశ్యతి. అలా కాకుండా తను శిక్ష పొందిన వెంటనే తనను శిక్షించే వారిని అలా వధిస్తూ పోతే వాడు ఇహలోకంలో కూడా నశిస్తాడు. ఎందుకంటే యజమానిని వధించినటువంటి భృత్యుడిని తోటి భృత్యులు వదులుతారా? వారు వెంటనే వీడిని కూడా వధిస్తారు కదా. అలా వధించిన పాపం అనగా తన యజమానినే వధించినటువంటి పాపం వలన ఇక్కడ నశించాడు, ఇక్కడ తను మరణాన్ని పొందాడు. పైలోకంలో కూడా అటువంటి పాపాన్ని మూట కట్టుకున్నాడు కాబట్టి అనేక దుఃఖాలను పొందుతాడు. అత్రాపి ఉదాహరంతీమాహ గాతాః నిత్యం క్షమావతాం గీతాః క్షమవతాం కృష్ణే కాశ్యపేన మహాత్మనా. క్షమాగుణం అనేది గొప్ప గుణము. ఈ విషయంలో క్షమాగుణాన్ని ప్రశంసేటువంటి అనేక మాటలు ఉన్నాయి. అందులోనూ కూడా కాశ్యప మహర్షి గారు కొన్ని చెప్పారు. ఆ మాటలను చెబుతాను విను. కశ్యప మహర్షి గారు చెప్పారు, క్షమాధర్మ, క్షమాయజ్ఞ, క్షమావేదా, క్షమాశ్రుతం, యయేతదైవం జానాతి ససర్వం క్షంతుమర్హతి. అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏమిటంటే క్షమాగుణము. అన్నిటికన్నా గొప్ప యజ్ఞం ఏమిటంటే క్షమ. వేదాల్లో శ్రేష్టము క్షమయే, మనం విన్న దానిలో శ్రేష్టము కూడా క్షమయే. ఈ విధంగా తెలుసుకున్నవాడు అందరినీ కూడా క్షమిస్తాడు. క్షమా బ్రహ్మ, క్షమా సత్యం, క్షమా భూతం చ భావి చ, క్షమా తపః, క్షమా శౌచం, క్షమయేదం ధృతం జగత్. పరబ్రహ్మ క్షమాస్వరూపుడు, సత్యము క్షమయే. భూతాలు అనగా భావి కాలంలో, భూతకాలంలో ఎప్పుడు కూడా క్షమాగుణం అనేది ఉంటుంది. అన్నిటికన్నా గొప్ప తపస్సు క్షమయే, శౌచము క్షమయే. ఈ విధంగా క్షమ వలన మాత్రమే పృథివీ అంతా కూడా నిలబడి ఉన్నది. మనం ఉదయం లేచిన వెంటనే భూదేవిని ప్రార్థిస్తూ ఉంటాం. సముద్రవసనే దేవి పర్వతస్థన మండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ సమస్త ప్రపంచం పైన అనగా భూమిపైన మనం మన పాదాలను పెడుతూ ఉన్నాం. మన తల్లి అయినటువంటి భూదేవిని మనం పాదాలతో ప్రహారం చేస్తూ ఉన్నాం. ఎంతో నడుస్తాము, పరిగెత్తుతాము, దీనిపైన చేయరానటువంటి పనులు చేస్తాము, ఎన్నో అపరాధాలు చేస్తాం. అటువంటి అపరాధాలు చేసినా కూడా ఆ దేవి మన పైన క్షమ కలిగినది, ఎప్పుడూ కూడా మనల్ని అలా ధరించి ఉన్నది. అకస్మాత్తుగా భూదేవి తన క్షమాగుణాన్ని కోల్పోతే మనుషులకు మనుగడే లేదు కదా. అందుకోసమే క్షమయేదం ధృతం జగత్. మనిషి భూమిపైన ఉన్నాడంటే దానికి భూదేవి యొక్క క్షమాగుణయే కారణం. అతియజ్ఞ విదాన్ లోకాన్ క్షమిణః ప్రాప్తువంతి చ, అతి బ్రహ్మవిదాన్ లోకాన్ అతి చాపి తపస్వినాం. గొప్ప సహనమనే గుణాన్ని పొందినవారు, మహాయజ్ఞములు అలాగే తత్వాన్ని తెలుసుకున్నవారు, వీరందరూ కూడా ఉత్తమమైనటువంటి లోకాలు పొందుతారు. అలాగే సమస్త వేదాల జ్ఞానాన్ని పొందిన తపస్సులు ఈ అన్ని లోకాలను కూడా దాటుకుని క్షమావంతులు దీనికన్నా పెద్ద లోకాలని, గొప్ప లోకాలని పొందుతారు. అన్యే వై యజుషాం లోకాః కర్మిణామపరే తథా క్షమావతాం బ్రహ్మలోకే లోకాః పరమపూజితాః. పూర్వం చెప్పినటువంటి శ్లోకాన్ని ఇంకా స్పష్టంగా చెబుతున్నాడు యుధిష్ఠిరుడు. గొప్ప యజ్ఞం చేశాడు, గొప్ప దానాలు చేశాడు, గొప్ప గొప్ప కర్మలు చేశాడు, ఎంతో తత్వ విషయాన్ని తెలుసుకున్నాడు. వారందరూ కూడా భూలోకమో, భువర్లోకమో, సువర్లోకమో, మహోలోకమో, జనోలోకమో ఇంతవరకు మాత్రమే వెళుతారు. కానీ ఎవరైతే క్షమాగుణాన్ని అలవర్చుకొని ఉంటారు, ఎప్పుడు కూడా క్షమ అనే గుణాన్ని వదలరో వారు అన్నిటికన్నా పైన ఉండేటువంటి అముక్త స్థానమైనటువంటి బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. అందుకోసమే క్షమాగుణం అనేది అన్నిటికన్నా గొప్పదైనటువంటి గుణం. అనగా అన్నిటికన్నా గొప్పదైనటువంటి లోకాన్ని ఏదైతే ఏ గుణమైతే మనకిస్తుందో అదే గొప్ప గుణం కదా. క్షమా తేజస్వినాం తేజః, క్షమా బ్రహ్మ తపస్వినాం, క్షమా సత్యం సత్యవతాం, క్షమా యజ్ఞః, క్షమా శమః.
గొప్ప తేజస్సుతో ఉండేవారికి సహనం అనేదే గొప్పదైనటువంటి తేజస్సు. తపస్సులకు బ్రహ్మము క్షమయే, సత్యవంతులకు క్షమానగే సత్యమే, క్షమా యజ్ఞము క్షమయే శమము. తాం క్షమాం తాదృశీం కృష్ణే కథమస్మద్విదస్త్యజేత్ యస్యాం బ్రహ్మ చ సత్యం చ లోకా యజ్ఞాశ్చధిష్ఠితాః. అటువంటి క్షమ పైన చెప్పిన విధంగా అన్నిటికీ కూడా క్షమ అనేదే మూలభూతం. ఏ సుగుణం రావాలన్నా కూడా క్షమ ద్వారా మాత్రమే రావాలి. అన్నిటికన్నా గొప్పదైనటువంటి పుణ్యకరము సత్యలోకాన్ని అందించేటువంటి గుణము అంటే క్షమయే. అంత చెప్పి కూడా ఇంత గొప్పదైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టే నేను ఈ క్షమ అనే గుణాన్ని వదలగలనా? అందుకోసమే అన్నీ కూడా క్షమ ఎందే నిక్షిప్తమై ఉన్నాయి. క్షంతవ్యమేవ సతతం పురుషేణ విజానత యదాహి క్షమతే సర్వం బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడు కూడా మనిషిగా ఉండేవాడు అందరి యందు కూడా క్షమ అనే గుణాన్ని తను చూపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే అందరినీ చూపిస్తూ పోతాడో వారికి అన్నిటా కూడా క్షమయ్యే కనబడుతుంది, అనగా పరబ్రహ్మమే కనబడుతుంది. ఉదాహరణకి తను మరొకరి ద్వారా ఏదైనా అపకారాన్ని పొందాడు, వారి ద్వారా ఏదో తనకు ఇబ్బంది కలిగించేటువంటి స్థితి వచ్చినది. ఆ సందర్భంలో తనకు అంత ఇబ్బందికరమైనటువంటి స్థితి వచ్చినా కూడా ఎదుటివారు తను దండించినా కూడా ఆ ఎదుటి వారిలో తను బ్రహ్మను చూశాడనుకో, వారిని క్షమించాడనుకో, ఆ ఎదుటి వారిలో పరబ్రహ్మయే కనబడతాడు. పరబ్రహ్మ పైన మనం ఎప్పుడైనా దాడి చేయగలమా? పరబ్రహ్మను మనం నిందించగలమా? లేదు కదా. అందుకోసం క్షమ అనే గుణాన్ని మనం ఎక్కడెక్కడైతే ప్రదర్శిస్తామో అంతటా కూడా పరబ్రహ్మయే కనబడతాడు, పరమాత్మయే కనబడతాడు. కాబట్టి అన్నిటా కూడా క్షమాగుణాన్ని మనం చూపించాలి. క్షమావతామయం లోకః పరశ్చైవ క్షమావతాం ఇహ సన్మానబుర్ఛంతి పరత్ర చ శుభాం గతిం. క్షమ అనే గుణాన్ని కలిగిన వారు ఈ లోకంలో పరలోకంలో కూడా గొప్పదైనటువంటి సిద్ధిని పొందుతారు. ఇహలోకంలో క్షమావంతులు ఎన్నో సన్మానాలను పొందుతారు, పరలోకంలో కూడా గొప్పదైనటువంటి గతి ఇతపూర్వం చెప్పిన విధంగానే సత్యలోక వాసాన్ని పొందుతారు. సత్యలోకం అంటే సామాన్యమైనది కాదు. సామాన్య మానవులు ఎవరు కూడా కొందరు దేవతలకు కూడా అక్కడ ప్రవేశం లేదు. అటువంటి గొప్పదైనటువంటి లోకం సత్యలోకం. అటువంటి సత్యలోకాన్ని పొందాలంటే క్షమాగుణాన్ని అలవర్చుకోవాలి. ఏషాం మన్యుర్మనుష్యాణం క్షమయాభీత సదా తేషాం పరతరే లోకాః తస్మాత్ శాంతి పరామత. ఎవరి కోపం అలాగే సహనం ఇవన్నీ కూడా అణిగిపోతాయో అటువంటి మనుష్యులకు సత్యలోకంలో ఎటువంటి భోగ్య పదార్థాలు ఉండవు. చివరికి సత్యలోకంలో వాసం, సత్యలోకంలో ప్రవేశమే లేదు. అందుకోసమే అటువంటి సత్యలోకాన్ని ఇచ్చేటువంటి క్షమగుణమే అన్నిటికన్నా గొప్పది. ఇతి గీతా కాశ్యపేన గాథా నిత్యం క్షమావతాం శుత్వా గాథా క్షమాయాస్త్వం తుష్య ద్రౌపది మాకృతః. ద్రౌపది, ఈ విధంగా క్షమ గురించి నేను చెప్పినది కాదు, మహర్షి గారు, బ్రహ్మర్షి గారు అయినటువంటి కాశ్యప మహర్షి గారు చెప్పారు. సమస్త ప్రాణికోటి కూడా పితృస్థానంలో ఉన్నవారు. సాక్షాత్తు పరమాత్మనే తను 3 సార్లు తన కడుపు నుండి అవతారాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహర్షి కశ్యప మహర్షి. అటువంటి కశ్యప మహర్షి గారు చెప్పినటువంటి దాదాపుగా 12 శ్లోకాలను ఇక్కడ యుధిష్ఠిరుడు చెబుతూ, అటువంటి మహర్షి గారు చెప్పారంటే అన్నిటికన్నా గొప్ప గుణము క్షమయే. ఇంకా వ్యవహారంలో కూడా చూపిస్తున్నాడు. ఎవరెవరు క్షమాగుణాన్ని గొప్పగా చెబుతున్నారంటే, పితామహ శాంతరవః శమం సంపూజయిష్యతి కృష్ణశ్చ దేవకీ పుత్రః శమం సంపూజయిష్యతి. శంతను కుమారుడైనటువంటి భీష్మాచార్యుల వారు కూడా క్షమాగుణాన్ని పూజిస్తారు. అంతెందుకు, దేవకీ కుమారుడైనటువంటి వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుని యొక్క మరొక అవతారం అనగా కొనసాగింపు అవతారంగా ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా క్షమాగుణాన్ని పూజిస్తాడు. అలాగే ఆచార్యో విదురః క్షత్త క్షమామేవ వదిష్యతః కృపశ్చ సంజయశ్చైవ శమమేవ వదిష్యతః. ఆచార్యుల వారు అనగా ద్రోణాచార్యుల వారు, విదురుడు, అలాగే కృపాచార్యుల వారు, సంజయుడు, వీరందరూ కూడా సహనం గురించే మాట్లాడుకుంటారు. ఆ గుణాన్నే వారందరూ అలవర్చుకున్నారు. సోమదత్తో యూత్సుశ్చ ద్రోణపుత్రస్తథైవ చ పితామహశ్చ నో వ్యాసః శమం వదతి నిత్యశః. సోమదత్తుడు, యుయుత్సుడు, ద్రోణాచార్యుల వారి కుమారుడైనటువంటి అశ్వత్థాముడు, చివరికి మన తాతగారు మా తాతగారు అనగా మా తండ్రి గారు పాండురాజుకు తండ్రి అయినటువంటి వ్యాసుల వారు కూడా ఎప్పుడూ కూడా ఆ క్షమాగుణం గురించి ఎప్పుడు కూడా ప్రస్తావన చేస్తూ ఉంటారు.
ఏతైర్హి రాజా నిగతం చోద్యమానః శమం ప్రతి రాజ్యం దాతేతి మే బుద్ధి నచేల్లోభాన్న శిష్యతి. ఈ మహాత్ములందరూ కూడా ఎప్పుడు కూడా క్షమాగుణం గురించి ప్రశంసిస్తూ ఉంటారు. అటువంటి వారు చెప్పినటువంటి క్షమాగుణాన్ని నేను అలవర్చుకున్నానంటే ఇక రాజ్యం అనేది నా అధీనమే అని చెబుతున్నాడు. ధర్మరాజు గొప్ప ధర్మవేత్త, అంతమాత్రం కాదు త్రికాలజ్ఞుడు. భూత భవిష్యత్ వర్తమానాలలో జరిగేటువంటి అన్నిటినీ కూడా తెలిసిన వాడే. అందుకోసమే చెబుతున్నాడు నిశ్చితంగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా నాకు కొన్ని సద్గుణాలు అబ్బాయి, అందులో క్షమాగుణం అనేది నా దగ్గరే ఉన్నది కాబట్టి, నేను క్షమాగుణాన్ని పొంది ఉన్నాను కాబట్టి భావి కాలంలో రాజ్యము నా అధీనమే. కాలోయం దారుణ ప్రాప్తో భరతానామభూతయే నిశ్చితం మే సదైవేతత పురస్తాదపి భావిని. అలాగే మనమందరూ కూడా ఇంత క్షమాగుణాన్ని పొందినప్పటికీ కూడా మనం ఇంత కష్టపడుతున్నామంటే ఇదేదో కాలం అనేది సరిగ్గా లేదని నేను అనుకుంటూ ఉన్నాను. అందరికి కూడా కీడు గరిగించేటువంటి భయానకమైనటువంటి కాలం ఇది. సమస్త కురువంశానికి కూడా వినాశకరమైనటువంటి కాలం దాపురించినది. ఆ విషయాన్నే నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను. అలాగే సుయోధనో నార్హతీతి క్షమామేవం న విందతి అర్హతస్తత్రాహమిత్యేవం తస్మాన్ మాం విందతే క్షమా. దుర్యోధనుడు రాజ్యానికి అర్హుడు కాదు, ఎందుకంటే అతనిలో క్షమాగుణం లేదు. నాలో క్షమాగుణం ఉంది కాబట్టి రాజ్యం అనేది నాధీనమే. తస్మాన్ మాం విందతే క్షమాం. అందుకోసమైనా నేను మంచివాడిగా ఉండాలి, లోకంలో ఉండే వారికందరూ కూడా సద్గుణాలు అబ్బేట్టుగా నేను రాజ్యపాలన చేయాలి. కాబట్టి నేను ఈ క్షమాగుణాన్ని నా స్వభావంగా మార్చుకున్నాను. ప్రజలందరినీ కూడా చక్కగా పాలిస్తాను ఆ క్షమాగుణం ద్వారా. ఏతదాత్మవతాం వృత్తం ఏష ధర్మ సనాతనః క్షమా చైవా నృశంస్యం చ తత్కర్తాస్మ్యహమంజసా. ఇదంతా కూడా ఇప్పుడు చెప్పినటువంటి సద్గుణాలు ఇవన్నీ కూడా ఆత్మవంతులు, అభిమానవంతులు, సద్గుణవంతుల యొక్క ప్రవృత్తి, వారి యొక్క స్వభావము. ఇదిగే సనాతన ధర్మము. సహనం అనేది సర్వభూతమునందు కూడా దయ అనేది చూపటమే. అటువంటి సనాతన ధర్మము దాన్నే నేను తత్వంగా భావిస్తూ ఉంటాను అని చెప్పి క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. ఇలా చెబుతూ వ్యాసుల వారు చెప్పారు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, వీరందరి పేర్లు ఎందుకు చెప్పాలంటే వీరందరూ కూడా ఆచరించారు అని తెలుసుకొని ఆ క్షమాగుణాన్ని మనం కూడా యథాశక్తిగా అలవర్చుకోవాలి. అందుకోసం వారి యొక్క పేరును ఉదాహరిస్తూ ధర్మరాజు గారు క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంతవరకు కూడా ఆ యుధిష్ఠిని యొక్క క్షమాగుణం యొక్క వైశిష్ట్యపు మాటలు విన్నాం. ఇప్పుడు ద్రౌపదీదేవి గారు మాట్లాడుతూ ఉన్నారు. నమో ధాత్రే విధాత్రే చ యౌమోహం చక్రతుస్తవ పితృపైతామహే వృత్తే ఓడవ్యేతేన్యథామతి. ఓ నాయన, ఓ యుధిష్ఠిర, నీకు ఇటువంటి క్షమాబుద్ధిని, అలాగే ఈ సందర్భంలో కూడా ఈ విధమైనటువంటి ఆలోచన ఇచ్చినటువంటి ధాతకు విధాతకు నమస్కారము. అంటే నీకు ఇటువంటి బుద్ధి ఎవరి ద్వారా అయితే వచ్చిందో వారికందరు కూడా నమస్కారాలు. ఎటువంటి ప్రవర్తనను నీతో ఎంత నీచంగా ప్రవర్తించినప్పటికీ కూడా నీవు వారిని క్షమిస్తున్నావంటే నీకు మరొక విధమైనటువంటి బుద్ధి పుట్టినది. ఇక్కడ ద్రౌపదీదేవి గారి మాటలలో రెండు రకాలుగా మనకు ప్రస్ఫురిస్తూ ఉన్నాయి. ఒకటి, ఇంత జరిగినా కూడా క్షమాగుణాన్ని నీవు ప్రదర్శిస్తున్నావంటే నీది సరి అయిన ప్రవర్తన కాదు అని కొన్ని చోట్ల, ఇంకొన్ని చోట్ల నీ ప్రవర్తన సరి అని కూడా తను మెచ్చుకుంటూ ఉన్నది. కర్మభిశ్చింతితో లోకో గత్యాం గత్యాం పృథక్ విదః తస్మాత్ కర్మాణి నిత్యాని లోభాన్ మోక్షం వియాసతి. ఒక్కొక్క కర్మ కూడా ఒక్కొక్క విధమైనటువంటి గతిని పొంది ఉంటుంది. అలాగే కర్మలన్నీ కూడా నిత్యాలు. ఈరోజు మనం కొన్ని సత్కర్మలు చేశాం, భావి తరంలో అలాగే పూర్వతరంలో కూడా ఎన్నో సత్కర్మలు చేశారు. కర్మలనే ఈ విధంగా ఎప్పుడుగా నిత్యములే. తెలివిలేని తరం వలన ఒక్కొక్కడు ఒక్కొక్క కర్మను ఆచరించి మోక్షాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటాడు. నేహ ధర్మాన్ ప్రశంసాభ్యాం నాక్షంత్యా నార్జవేన చ పురుషః శ్రియమాప్నోతి నఘృణత్వేన కర్హిచిత్. ఈ లోకంలో ధర్మము, దయా స్వభావము, క్షమ, రుజు ప్రవర్తన ఇటువంటి ద్వారా మనిషి ఎప్పుడు కూడా సంపదలను పొందలేడు. లోకాపవాదాని కోసం ఎప్పుడైతే భయాన్ని పొందుతాడో వాడు ఎన్నిటికీ సంపదను పొందలేడు. ఎప్పుడైనా సంపదలను పొందాలంటే కాస్త దక్షతతో ఉండాలి.
అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ సద్గుణాలు ఉండకూడదు అని చెప్పినట్టుగా అనిపిస్తూ ఉన్నది. కానీ స్పష్టంగా ద్రౌపదీదేవి గారి మాటలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే కాస్త కొన్ని శ్లోకాలు జరిగిన తర్వాత ఆవిడ యొక్క తాత్పర్యాన్ని మనం చక్కగా తెలుసుకోవచ్చు. త్వాం చ వ్యసనమభ్యాగాత్ ఇదం భారత దుస్సహం యత్వం నార్హసి నాపీమే భ్రాతరస్తే మహోజసః. నీకొక చెడు వ్యసనం ఉన్నదని స్పష్టంగా చెబుతున్నారు ద్రౌపదీదేవి గారు. అలాగే అదేమిటంటే దుర్భరమైనటువంటి వ్యసనం. నీవు మహాశక్తి సంపన్నుడివే, నీ తమ్ముళ్ళు కూడా మహాశక్తి సంపన్నులే. కానీ పైన చెప్పినటువంటి ధర్మము, దయా స్వభావము, క్షమ, రుజు ప్రవర్తన ఇవన్నీ కూడా మీలో ఉండేటువంటి దుర్గుణాలు. ఈ దుర్గుణాలను అదును చూసుకునే ఈ దుర్యోధనాదులందరూ కూడా ఇంతవరకు ఇంత విజృంభించారు. కాబట్టి ఇటువంటి దుర్గుణాలనే మీరు పొంది ఉంటే వాస్తవంగా ఇవి సుగుణాలే. కానీ ద్రౌపదీదేవి గారికి అందరికన్నా ఎక్కువగా అవమానపడ్డారు కాబట్టి ఎలాగైనా సరే యుద్ధానికి సన్నద్ధుడిగా చేయాలి కాబట్టి ఆవిడ ఆ విధంగా యుద్ధం గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్గుణాలు పొందిన మీరందరూ కూడా రాజ్యభారానికి యోగ్యులు కారు. నహితేద్య గమజ్జాతు తదానీం నాద్య భారత ధర్మాత్ ప్రియతరం కించిత్ అపిచే జీవితాదిహ. ఓ యుధిష్ఠిర, నీకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ధర్మం అనేది చాలా ప్రియకరం. అన్నిటికన్నా గొప్పగా నీవు ఆదరించేది ధర్మవంతులనే, ధర్మిష్ఠులనే. అలాగే నీకు నీ జీవితం కన్నా ధర్మాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. భావి కాలంలో ధర్మస్థాపన ఎలా చేయాలి, ఇప్పుడు కూడా నేను ధర్మబద్ధంగా ఎలా ఉండాలి అనే విషయం గురించే నీవు ఆలోచిస్తూ ఉంటావు. ధర్మార్థమేవతే రాజ్యం ధర్మార్థం జీవితం చతే బ్రాహ్మణా గురవశ్చైవ జానంత్యపి చ దేవతాః. ఈ విషయం నేను చెప్పేది మాత్రమే కాదు, నీవు రాజ్యాన్ని, జీవితాన్ని, ఈ సమస్తాన్ని కూడా ధర్మం కోసం పణంగా పెట్టావు. ఈ విషయం బ్రాహ్మణులు, గురువులు, దేవతలు అందరూ కూడా తెలుసుకున్నటువంటి విషయమే. ఎప్పుడు కూడా ధర్మాన్ని వదలలేదు. ఎటువంటి సందర్భంలో కూడా ధర్మాన్ని గురించి ఆలోచించకుండా లేవు. ఇవన్నీ విషయాలు అందరికీ తెలిసినదే. భీమసేనార్జునౌ చోభౌ మాద్రేయో చ మయా సహ త్యజేస్త్వమితి మే బుద్ధి నతు ధర్మం పరిత్యజేహే. ఒక విధంగా నిందిస్తూ ఇంకొక విధంగా అతని స్తోత్రం కూడా చేస్తూ ఉన్నది. అందరూ సభా మధ్యలో ఉన్నారు, భీష్మాదులు కూడా ఉన్నారు. వారందరూ కూడా వారించకపోయేటప్పటికీ నీవేం చేశావు తెలుసా? ఇది ధర్మమే అని అనుకుంటూ నన్ను పణంగా పెట్టావు, భీమార్జున నకుల సహదేవులను పెట్టావు, నిన్ను నీవు కూడా పణంగా పెట్టుకున్నావు. ఎందుకంటే ధర్మం కోసం నీవు చెబుతూ ఉన్నావు. ఇక్కడ ధర్మం అంటే అర్థం ఏమిటంటే పెద్దలు చెప్పారు కాబట్టి ధర్మము, కానీ వాస్తవంగా చూస్తే అది ధర్మం కాదు అనే విషయాన్ని కూడా ఈవిడ అక్కడ చెబుతూనే ఉన్నారు. రాజానం ధర్మ గోప్తారం ధర్మో రక్షతి రక్షితః ఇతి మే శ్రుతమార్యాణం త్వం తు మన్యేన రక్షతి. సరే, ఎప్పుడూ కూడా ధర్మం కోసమే ఆలోచిస్తూ ఉంటావు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం ఏమైనా రక్షిస్తూ నేను చెబుతున్నావు కదా. సరే, ఇటువంటి జూదకాలంలో, మాయాజూదాన్ని నీవు ఆడిన సందర్భంలోనైనా, అరణ్యంలో మనం ఇంత కష్టాలు పడేటువంటి సందర్భంలోనైనా ఎక్కడైనా సరే నీ ధర్మం వచ్చి నిన్ను రక్షించినదా? లేదు కదా. కాబట్టి నీవు రక్షించబడినటువంటి ధర్మం ఏమైంది అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. అనన్యాహి నరవ్యాఘ్ర నిత్యదా ధర్మమేవతే బుద్ధి సతతమన్వేతి ఛాయేవ పురుషం నిజా. ఎవరిలోనూ లేనటువంటి ధర్మతత్పరత నీలో చూస్తూనే ఉన్నాను. అలాగే ధర్మం అనేది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా ఛాయేవ పురుషస్య, మన నీడ ఏ విధంగా అయితే మనల్ని వదిలి వెళ్ళదో అదేవిధంగా ధర్మం కూడా ఎప్పుడు కూడా మన వెంటే ఉంటుంది. కానీ ఆ మన నీడలాగా ఉండేటువంటి, నీ నీడలాగా ఉండేటువంటి ధర్మం నిన్ను ఎక్కడయ్యా రక్షించినది? నావంస్థాహి సదృశాత్ నావరా శ్రేయసే కుతః అవాప్య పృథివీం కృష్ణాం నతే శృంగమవర్ధత. ఆవిడ ఇంకా నిష్ఠురంగా చెబుతున్నారు. ఎప్పుడు కూడా నీతోటితో ఉండే వారిని ఎప్పుడు కూడా అవమానించలేదు నీవు. నీకన్నా తక్కువ వారిని తక్కువగా చూడలేదు. నీకన్నా పెద్దవారి దగ్గర ఎంతో వినయంగా ఉంటూ ఉన్నావు. అందుకోసం ప్రపంచంలో అందరికన్నా గొప్పవాడివి నీవే. ఎవరి చేత కూడా సాధ్యం కాని రాజసూయాగాన్ని నిర్వర్తించావు. ఎన్నో సంపదలను పొందావు. నీ తమ్ముళ్ళ ద్వారా సమస్త ప్రపంచాన్ని కూడా గడగడలాంచి వాడి ద్వారా సమస్త ప్రపంచపైన విజయాన్ని పొందావు. కానీ ఏ సందర్భంలో కూడా నీకు కొమ్ములు వచ్చినట్టుగా నేను అనుకోవటం లేదు. అనగా ఎప్పుడు కూడా క్షమాగుణాన్ని వదిలి అహంకారాన్ని పొందినట్టుగా నేను చూడలేదు కదా. అంత ధర్మాన్ని పొందినప్పటికీ కూడా
అంత ధర్మాన్ని ఆచరించినప్పటికీ కూడా, ఎన్నో సత్కర్మలు చేసినప్పటికీ కూడా నీవు ఆచరించిన ధర్మము నిన్ను ఎప్పుడైనా రక్షించినదా అని ద్రౌపదీదేవి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని విషయాలు మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh